శోధించడానికి మద్రాసు నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. ఈ హత్య విషయంలో కళ్యాణ్ రాము నటించిన డెవిల్ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సినిమా బాగానే ఎంగేజ్డ్గా ఉందని అంటున్నారు. కొంతమంది సినిమాకు బీజిఎం ప్రాణం పోసింది అని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. ఇలా డెవిల్ గురించి చాలామంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. డెవిల్ అద్భుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్లో అంట. మాస్ ఊచకోత, బ్లాక్ బాస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. డెవిల్ మాస్ ఇన్ బ్లాక్ బాస్టర్ అంట. విజయ పథాన్ని కళ్యాణ్ రామ్ కంటిన్యూ చేస్తున్నాడని ఇంకొక నెటిజన్ కూడా చెప్తున్నారు. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా నెరేటివ్ చేసుకుంటూ పోయారు. ఇంకా బాగా రాసుకొని తీసుకొని ఉండొచ్చు. ఎంగేజింగ్గానే ఉంది. బీజిఎం అద్భుతంగా ఉంది. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం. డెవిల్ వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదనే నడుస్తుంది. సెకండ్ హాఫ్ ట్విస్టులు, టర్ను, చిల్ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కంటే ద్వితీయ పార్ధమే బాగుందని, కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు. గుడ్ థ్రిల్లింగ్ కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. మొత్తానికి ప్రీమియర్స్ నుంచి వస్తున్నటువంటి రివ్యూ ప్రకారం మనం గమనిస్తే సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి రేటింగ్ 5 3.2 అని కూడా చెబుతున్నారు.